హలో అండి, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజైతే పులిహోర చేస్తున్నాను. దానికోసం రైస్ వండుకొని కుక్కర్లో పక్కన పెట్టుకున్నాను. అదే బౌల్లోకి వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేసుకొని కలిపితే అన్నము చెదిరిపోకుండా ఉంటుంది. చింతపండు అయితే నానబెట్టుకొని పిసుక్కొని దాన్ని అన్నీ తీసేసి పిప్పంతా తీసేసి ఉడకబెట్టి అందులో పసుపు ఉప్పు వేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. అది ఎప్పుడు నేను స్టోర్ చేసుకుంటాను. అది ఇందులో వేసుకొని కావాల్సినంత కలుపుకోవాలి. అది ఆయిల్ వేసుకుంటున్నాను ఇప్పుడు. అందులో కావాల్సినవి పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పచ్చెనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు, ఏరుశనగపప్పు అవి పక్కన పెట్టుకున్నాను అన్నీ. ఆయిల్ కూడా తర్వాత అది వేసుకుని చింతపండు పులుసు వేసుకుని కలుపుకోవాలి. చింతపండు పులుసు కలుపుకొని తర్వాత తాలింపు వేసుకోవాలన్నమాట. ఒక దానికి సరిపడా తగినంత వేసుకుంటున్నాను నేను చింతపండు పులుసు. అది ఉడకబెట్టి ఉంచుకున్నది. వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత తాలింపు పెట్టుకోవడమే. దీనికి మెయిన్ ఎండుమిరపకాయలు, కరివేపాకు, పప్పులు ఎక్కువగా వేసుకుంటే తినేటప్పుడు పంటి కింద పడితే చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట పులిహోర. ఇది అందరికి ఇష్టం కాబట్టి ఓసారి ఈ ప్రాసెస్ ట్రై చేసి చూడండి. చాలా బాగా నచ్చుతుంది. మా ఇంట్లో కూడా అందరికి ఇష్టం. నేను కూడా వారానికి ఒకసారి 2 సార్లు చేస్తూనే ఉంటాను. అందుకే నేను చింతపండు ఉడకబెట్టుకొని స్టోర్ చేసుకొని ఉంచుకుంటాను. ఖాళీ టైంలో మీరు కూడా ఇలా స్టోర్ చేసుకుని ఉంచుకున్నట్టయితే రైస్ వండుకొని రైస్ ఒకవేళ మిగిలిపోయినా కానీ పొద్దున్నేకి మిగిలిన అన్నంలైనా వేసుకొని కలుపుకొని తాలింపు వేసుకుంటే ఫ్రెష్గా బాగుంటుంది. ఉడకబెట్టుకొని పెట్టుకోవడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది, బాగా వచ్చింది అన్నమాట. టేస్ట్ బాగుంటుంది. అప్పటికప్పుడు ఉడకబెట్టిన దానికన్నా స్టోర్ చేసిన దానికి కూడా టేస్ట్ మారుతుంది. ఇప్పుడైతే తాలింపు వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఆయిల్ కాగిన తర్వాత తెరమోద గింజలు వేసుకోవాలి. వేసుకొని అవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత వేగినట్టు తెలిసిపోతుంది అన్నమాట. కొంచెం ఆరెంజ్ కలర్లో వస్తాయి కదా, అప్పుడు ఇంకా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఎండుమిరపకాయలను వేరుశనగ గుళ్ళు వేసుకుంటున్నాను. అవి కూడా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలన్నమాట. పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని వేగితే నూనెలో వేగితే పచ్చిమిరపకాయలు ఆ టేస్ట్ మారుతుంది. టేస్ట్ కూడా వేరేలా ఉండిద్ది. కొంతమంది చింతపండు పులుసులో ఉలకబెట్టుకుంటారు కానీ అవి చిదిరైపోతాయి. ఇలాగా వేసుకుంటే నూనెలో బాగుంటాయి తినటానికి కూడా. మధ్య మధ్యలో అవి పచ్చిమిరపకాయలు నంచుకొని తినటానికి. వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవడమే. కరివేపాకు వేసుకొని రైస్లో వేసి కలిపేసుకోవాలి. అదిగోండి కలరు ఎలా వచ్చినాయో చూడండి. మెయిన్ ఎండుమిరపకాయలను కరివేపాకు ఉండాలండి, టేస్ట్ ఉంటుంది. కరివేపాకు లేకపోతే పులిహోర ఏం బాగోదు. జీలకర్ర వేసుకుంటున్నాను అనమాట. లాస్ట్లో జీలకర్ర అది కూడా వెంటనే వేగిపోతుంది, ఎందుకంటే వేగున్నాయి కాబట్టి జీలకర్ర వెంటనే వేగుతుంది. కరివేపాకు వేసుకుంటున్నాను. అది ఫ్రెష్ కరివేపాకు. ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుందండి పులిహోరకి. స్మెల్ టేస్ట్ కూడా.
ఇంకంతే రైస్లో వేసేసుకోవడమే. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ కూడా పెట్టండి. ఎవరైనా సరే బ్యాచిలర్స్ అయినా ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు. దీనికి పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. చింతపండు ఉడకబెట్టుకునేది ఒక్కటే. 1 కేజీ రైస్కి ఒక 100 గ్రాములు చింతపండు పడుతుంది. అండ్ కలిపేసుకుంటున్నాను. బాగా ఇదిగా కలుపుకోకూడదు, మెల్లగా కలుపుకోవాలి. కలుపుకుంటే రైసు ఇది విరిగిపోకుండా రైసు బాగుంటుంది అన్నమాట, పొడి పొడిలాడుతా. కలిపేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి, వెంటనే తినేయకూడదు. అప్పుడు 10 నిమిషాలు కదా అంతా రైస్కి పట్టి బాగా టేస్ట్ వచ్చింది. అంతే అండి, ఇంకా చేసేసుకొని తినేసేయడమే. పులిహోర అంటే అందరికి ఇష్టం కాబట్టి ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఎంత కలర్ఫుల్గా ఎలా ఉందో చూడండి. నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అంతే అండి, బాయ్ అండి.